నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కామెంట్ డిస్ప్లేస్ పిక్చర్ను టీడీపీ విడుదల చేసింది. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఈ సీడీపీని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ సీనియర్ నేత తిరుమలశెట్టి కొండలరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మంత్రి నారా లోకేష్ సమాజ సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొండలరావు అన్నారు. మా యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రివర్యులు, మా శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజుల సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు మా మిత్రబృందం, మా నాయకులందరూ కూడా ఈరోజు మా టీకేఆర్ ఫుడ్ కోర్ట్ నందు ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి ఆనంద సమర ఆశ్చర్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. నారా లోకేష్ గారు మంగళగిరి ముందు, మంగళగిరి తర్వాత అనే విధంగా మంగళగిరిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మంగళగిరిలో ఈరోజు అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒకటి కాదు 100 పడకల ఆసుపత్రి కానీ, అదేవిధంగా టిట్కోయల దగ్గర పార్కు కానీ, అదేవిధంగా జెమ్స్ పార్క్ కానీ, అదేవిధంగా మంగళగిరిలో మోడల్ స్కూల్, నిడమనలో మోడల్ స్కూల్ కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మంగళగిరిని అభివృద్ధి దిశగా నిరంతరం అభివృద్ధి పరుస్తూ మంగళగిరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం కూడా ఈ మంగళగిరిని దశ మార్చే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం అందరూ మంగళగిరి ప్రజలు, నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఇంకా రోజుల్లో కూడా మంగళగిరిని మరింత అభివృద్ధి దిశగా చేసేందుకు ఆయన చేస్తున్న కృషిని అందరం కూడా శ్లాఘనీయం, అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని, ఆయన పుట్టినరోజు ఆయనకి మా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ప్రసాదించాలని మనసారా మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులందరికీ, టీడీపీ నాయకులకు, మా జనసేన నాయకులకి, మేము అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.